హలో ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ చూసారా? నేనైతే ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి ఈ స్ట్రాబెర్రీస్ నేను పండించే వరకు నాకు ఒక డౌట్ ఉందండి. మన క్లైమేట్కి వస్తుందా రాదా, దీనికి చాలా కూల్ క్లైమేట్ ఉండాలి కదా అని చెప్పేసి. కానీ నేను వేసిన 25 డేస్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు కూడా నాకు స్ట్రాబెర్రీస్ హార్వెస్ట్ వస్తూనే ఉన్నాయి. ఇవి మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే మనకి వచ్చే వరకు ఫ్రూట్ చాలా డెలికేట్ ఉంటుంది కదా, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఫ్రెష్గా పండించుకొని హార్వెస్ట్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అండ్ బయటతో పోలిస్తే మనం పెంచుకుంటే ఫ్రూట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. వీటిని నేను ఎలా పండించానో టిప్స్ అయితే మీతోటి షేర్ చేస్తాను. ఈ స్ట్రాబెర్రీస్ పెంచడం అంతట్లో కూడా నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది హార్వెస్టింగ్ వచ్చినప్పుడు వాటిని పిక్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి పండిస్తే మీరు కూడా ఆ హ్యాపీనెస్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను సీడ్స్ గివ్ అవే అని ఇంతకుముందు అనౌన్స్ చేస్తున్నాను కదా. సీడ్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి. దానికి మీ అడ్రస్ అనేది పిన్ కోడ్తో సహా నాకు టెక్స్ట్ చేయండి. నేను సంక్రాంతి టైం కల్లా నేను మీకు గివ్ అవే ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తాను. ఇంత టైం ఎందుకంటే అందరూ అడ్రసెస్ పెట్టాలి. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. అందరికీ ఒక్కసారి రీచ్ అయ్యేలాగా నేను చూడాలి కాబట్టి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ పెరగడానికి అనుకూలమైన వాతావరణం గురించి చూద్దామండి. ఇవి ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే 18 degrees to 20 degrees సెల్సియస్ ఉన్న ప్రాంతాల్లో మనకి క్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మన ఇండియాలో ఎక్కడైనా సరే వింటర్స్లో నవంబర్ టు ఫిబ్రవరి 15th వరకు అయితే మనము ఈ టెంపరేచర్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. సో మన ఇండియాలో కూడా ఏ ప్రాంతంలోనైనా మీరు ట్రై చేయొచ్చు. ఈ టెంపరేచర్స్ ఏరియాని బట్టి కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఈ టెంపరేచర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు ఇలాగా చల్లగా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీకే అర్థమైపోతుంది అనమాట ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ టైం. ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనం ఎప్పుడైనా నాటుకోవచ్చండి. ఇంతకంటే ముందు నాటితే అంత ఈల్డ్ అనేది ఎక్కువ రాదనమాట. ఆకు ఎక్కువ పెరుగుతుంది కానీ మనకి కాప్ అనేది తక్కువ వస్తుంది. కాబట్టి ఈ మంత్స్ ప్రిఫర్ చేయాలి మనం మొక్క నాటుకోవడానికి. నెక్స్ట్ స్ట్రాబెర్రీ మొక్కలు మనకి ఒకటి విత్తనం నుంచి వస్తాయి, 2 రన్నర్స్ నుంచి వస్తాయండి. రన్నర్స్ నుంచి వచ్చిన మొక్కల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. వీటికి గ్రోత్ బాగుంటుంది. అలాగే మనకి నాటిన తర్వాత 100% మొక్క బతుకుతుంది చనిపోకుండా. విత్తనం నుంచి పెంచినప్పుడు ఏంటంటే ఎన్ని విత్తనాలు జర్మినేట్ అవుతాయో ఎన్ని బతుకుతాయో మనకి గ్యారంటీ ఉండదు. ఈ మొక్కలు అయితే మాత్రం టిష్యూ కల్చర్ నుంచి డెవలప్ చేసిన మొక్కలండి. సిటీజీ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాను. ఈ ప్లాంట్స్ అయితే జెనెటికలీ ట్రూ టు టైప్ ఉంటాయి. మదర్ ప్లాంట్కి ఈల్డ్ కూడా బాగా వస్తుంది. రన్నర్స్ నుంచి తీసుకున్న మొక్కలు కూడా మదర్ ప్లాంట్కి అనుగుణంగానే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ మదర్ ప్లాంట్కి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు మనకి రన్నర్స్ నుంచి డెవలప్ అయిన మొక్కలకు కూడా ఉంటాయి. ఇక్కడైతే నెక్స్ట్ నేను సాయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. కంటైనర్ గార్డెనింగ్లో మనం తయారు చేసుకునే పాటింగ్ మిక్స్లోనే సగం విషయం ఉంటుందండి. మనం పాటింగ్ మిక్స్ ఎంత బాగా తయారు చేసుకున్నామో ఏ క్రాప్ అయినా సరే 50% సక్సెస్ అనేది మనకి సాయిల్ మిక్స్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ నేను 30% వచ్చేసి గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. రెడ్ సాయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు దొరకదనుకున్నప్పుడు ఏ సాయిల్ అయినా తీసుకోండి, కానీ బంకమట్టి అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 50% వచ్చేసి కోకోపీట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి స్ట్రాబెర్రీస్ కోసం. ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 20% వచ్చేసి మీరు కంపోస్ట్ వేసుకోవచ్చు, కౌ మాన్యూర్ వేసుకోవచ్చు, క్యాటిల్ మాన్యూర్, ఏదైనా సరే కానీ మాన్యూర్ ఫర్టిలైజర్ అనేది కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 గుప్పెళ్ళు నేను అంటే ఒక బాటిల్ తోటి నేను ఇసుక కలిపాను. దీనికి ప్రపోర్షన్ ఏం అవసరం లేదు. ఒక గుప్పెడు బోన్ మీల్ వేసుకోండి, ఇంకొక గుప్పెడు వచ్చేసి వేపపిండి. బోన్ మీల్లో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటుంది. ఇది ఫ్రూటింగ్కి హెల్ప్ చేస్తుంది. నీమ్ పౌడర్ అనేది మనకి
ఫ్రూట్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మొక్క నాటిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాగొచ్చి మొక్క చనిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా కూడా యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే బోన్ మీల్ ఫ్లవరింగ్ టైంలోనైనా కలుపుకోవచ్చు. నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను సాయిల్ మిక్స్లోనే కలుపుకున్నాను. ఆర్గానిక్గా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డిఏపి కానీ ఇలాంటివన్నీ ఫ్లవరింగ్ టైంలో ఇచ్చుకోవచ్చు. అది సాయిల్లో కలపాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ పాటింగ్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ వెడల్పు ఉన్న పాట్ సైజ్ అయితే మంచిగా ఉంటుంది. వైడ్గా పెరుగుతాయి స్ట్రాబెర్రీ వేర్లు అనేవి, డీప్గా వెళ్ళవు, షాలో రూటెడ్ అనమాట. పైనే పెరుగుతాయి కానీ వెడల్పుగా అల్లుకుంటాయి. సో వెడల్పు ఎక్కువ ఉండేలా పాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెము వేపిండి మొక్క నాటే ముందు కూడా వేస్తున్నాను. వేర్లు కుళ్ళిపోవడం ఇలాంటివి ఏమీ లేకుండా మొక్క పెరుగుతుందని చెప్పేసి. నెక్స్ట్ మొక్క నాటేటప్పుడు క్రౌన్ ఏరియా ఉంటుంది కదా, నేను మీకు చూపిస్తాను. క్రౌన్ ఏరియా అంటే ఇక్కడ కొత్తగా ఆకు బయటకు వస్తుంది కదా, ఈ ఏరియాని క్రౌన్ ఏరియా అంటాము. మనం మట్టిలో పెట్టేటప్పుడు మొక్కని ఈ క్రౌన్ ఏరియా అనేది మట్టిలోకి వెళ్ళకూడదు, బయటికి కనిపించాలి. ఈ విధంగా బయటికే ఉండాలన్నమాట క్రౌన్ ఏరియా. ఇది కానీ సాయిల్ లోపలికి వెళ్ళిందంటే కొత్త ఆకులు రావు, మొక్క అంతా చచ్చిపోతుంది. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇవి మొక్కలు నాటగానే మనము డైరెక్ట్గా ఎండలోకి తీసుకెళ్లకుండా నీడగా ఉండే చోట ఒక 2 days పెట్టి మొక్క సెట్ అవ్వగానే మనము ఎండలోకి షిఫ్ట్ చేయాలండి. స్ట్రాబెర్రీ అనగానే చలికాలంలో పెరిగే పంట కాబట్టి దీనికి ఎండ అవసరం లేదేమో అని అందరికీ ఒక అపోహ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అన్ని మొక్కల్లాగానే ఈ స్ట్రాబెర్రీ మొక్కకు కూడా 5 నుంచి 6 గంటలు డైరెక్ట్ సన్లైట్ అవసరం అండి. ఓన్లీ ఇది ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్కి రావడానికి మాత్రమే చలి వాతావరణం కావాలి, అప్పుడు కూడా ఎండ అవసరం ఉంటుంది. నెక్స్ట్ మొక్కలు నాటిన వెంటనే ఈ విధంగా మొక్క చుట్టూ మల్చి చేయాలి. ఎండుగడ్డితో కానీ సాడస్ట్తో కానీ లేదా కొబ్బరి పీచుతో కానీ మీకు ఏది దొరికితే ఆ మెటీరియల్ తోటి మల్చి చేసుకోవాలి. సాయిల్ మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది ఈ మల్చింగ్ ప్రాక్టీస్ అనేది. వారం రోజుల తర్వాత ఈ విధంగా ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉంటే వీటిని రిమూవ్ చేసేసుకోవాలి. నేను నాటిన 25 daysకే ఈ విధంగా బాగా పెరిగి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు అర్లీ ఫ్లవరింగ్ని మనం ఎంకరేజ్ చేస్తే మొక్క ఎక్కువగా పెరగదు, ఎక్కువ ఈల్డ్ రాదు. కాబట్టి స్టార్టింగ్లో వచ్చే ఫ్లవర్స్ని రిమూవ్ చేసేయాలి. ఇంకొక 15 days ఆగి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. దీనివల్ల ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది, ఫ్రూట్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మీరు కొంచెం కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇచ్చుకోవచ్చు చౌహాన్ క్యూ మెథడ్లో అయితే, లేదా కొంచెం మాన్యూర్ కంపోస్ట్ సరిపోతుంది. మీ దగ్గర ఉంటే బోన్ మీల్ ఇవ్వాలి. బోన్ మీల్ ఇస్తే అసలు మాన్యూర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్లో కలిపాను కదా, నేనైతే ఎలాంటి మాన్యూర్ కానీ మళ్ళీ బోన్ మీల్ కానీ ఇలాంటివి ఏమీ నేను ఇవ్వలేదు. నేను ఫ్లవరింగ్ తీసేసిన తర్వాత 15 daysకి మొక్కలైతే చాలా బుషీగా పెరిగాయి, హెల్తీగా తయారయ్యాయి. ఇలాగా మొక్కలు పెరిగిన ఇంకొక 10 days తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ మొక్కలకి పాలినేషన్ అనేది సెల్ఫ్ పాలినేషన్, మనం స్పెషల్గా పాలినేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా గుత్తులుగా మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ కనిపించిన 4-5 daysకి పిందెలు గమనిస్తాం మనము. పిందెలు ఫామ్ అయిన తర్వాత ఈ విధంగా కాయ పెరిగి ఇంకొక మొత్తం ఒక 1 weekలో మనకి కాయ హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది. మొక్క నాటుకున్నప్పుడు మనం కప్పిన ఎండుగడ్డ అనేది మల్చింగ్ అనేది 2 విధాలుగా మనకి హెల్ప్ చేసింది. ఒకటి వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ని ఎవాపరేట్ అయిపోకుండా చూసింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫ్రూట్ అనేది సాయిల్ తోటి టచ్ అయితే వెంటనే కుళ్ళిపోతాయి. ఈ స్ట్రాబెర్రీస్ ఫ్రూట్ అనేవి చాలా డెలికేట్, వెంటనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి రాకుండా కూడా మనం కప్పిన ఎండుగడ్డ అనేది మనకి హెల్ప్ చేసింది. వన్స్ మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇవి ఫిబ్రవరి వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే వాతావరణం అనుకూలిస్తే ఫిబ్రవరి మొత్తం కూడా కాస్తుంది. నెక్స్ట్ మార్చి నుంచి ఇది ప్రొడక్టివ్ ఫేజ్ నుంచి వాటి ప్రాపగేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. రిప్రొడక్టివ్ ఫేజ్ అంటాము, రన్నర్స్ ఫామ్ అవుతాయి.
ఈ రన్నర్స్ని మనము సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ప్లాంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాబెర్రీ మొక్కలకి మనం ఇవ్వాల్సిన వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని రూట్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా, షాలో రూటెడ్, పైనే ఉంటుంది, లోపలికి వెళ్ళదు అని. కాబట్టి మనం కొంచెం కొంచెం నీళ్లు ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఈ రూట్స్ కుళ్ళిపోతాయి. అలాగే ఎక్కువ ఇచ్చేసినా సరే రూట్స్ పైనే ఉంటాయి, లోపల నుంచి అయితే తీసుకోలేవు. కాబట్టి కొంచెం కొంచెం సాయిల్ ఎండిపోయినప్పుడు చూసుకుంటూ ఇవ్వాలి. అందుకే మనము కోకోపీట్ ఎక్కువ వేసాము సాయిల్లో, ఇంకా మల్చ్ కూడా చేసాము. సో ఫైనల్లీ 50% కోకోపీట్ మనం సాయిల్ మిక్స్లో ఎందుకు వేసామో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. స్ట్రాబెర్రీస్కి వచ్చే డిసీజెస్ జనరల్లీ లీవ్ స్పాట్ అనేది ఒకటి వస్తుంది, పౌడరీ మిల్డూ వస్తుంది. నేను పెంచినప్పుడైతే నాకు ఎలాంటి డిసీజెస్ కానీ పెస్ట్ కానీ ఏవి కనిపించలేదండి. నార్మల్గా కావాలంటే మీరు నీమ్ ఆయిల్ మిగతా ప్లాంట్స్ తోటి స్ప్రే చేసుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీస్ కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అందరు అనే విషయం ఏంటంటే స్ట్రాబెర్రీస్ చాలా పుల్లగా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా నాతో పాటు కొంతమంది గ్రో చేసిన వాళ్ళు ఉన్నారు స్ట్రాబెర్రీస్, వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే స్ట్రాబెర్రీస్ చాలా పుల్లగా ఉన్నాయి టేస్ట్ అని చెప్పేసి. స్ట్రాబెర్రీ జనరల్గానే మనకి అసిడిక్ నేచర్ ఉంటుందండి. ఇలాగా పండింది కదా ఫ్రూట్, ఈ టైంలో కొంచెం అసిడిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఫ్రూట్ రైపనింగ్ అయ్యే కొద్దీ వాటి అసిడిక్ నేచర్ అనేది తగ్గి స్వీట్నెస్ పెరుగుతుంది. మనం ఎన్ని టిప్స్ పాటించినా వాటి న్యాచురల్ ప్రాపర్టీ పుల్లదనం అనేది వాటికి ఉంటుంది. అది ఆ ఫ్రూట్ని మనం అలాగే యాక్సెప్ట్ చేసి తీసుకుంటేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనికోసం స్పెషల్ టిప్స్ ఏమి ఉండవండి. ఎలా ప్రాపగేట్ చేయాలి అనేది ప్రాపగేషన్ సీజన్ వచ్చినప్పుడు, అంటే ఈ సీజన్ అంతా అయిపోయి మనకి రన్నర్స్ ఫామ్ అవుతాయి. రన్నర్స్ ఫామ్ అయినప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రాపగేషన్ ఎలా చేయాలి అనేది. అంతేకాని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు కదా స్ట్రాబెర్రీ పెట్టేస్తే దాని నుంచి మొక్కలు వచ్చేస్తాయి, వెంటనే ఫ్రూటింగ్ వస్తుంది అనేది, ఇలాంటివేవి నేచర్లో జరగవండి. నేచర్లో ప్రతిదానికి కొంత లిమిట్ అనేది ఉంటుంది కదండి. ఒక కొత్త జీవన్ రావాలంటే అంత ఈజీగా 1 minute అయితే ఏవి జరిగిపోవు. ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే మీరు చూసి టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ సీజన్లో నేను వీటిని ఎలా ప్రాపగేట్ చేయాలో కూడా క్లియర్ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.